హలో అందరికీ, ఇవాళ మా కిడ్స్ కోసమని డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను స్నాక్స్ బాక్స్లోకి. సో దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒకేసారి వేయించుకోవచ్చు, లేదంటే ఇలా సపరేట్ కూడా వేయించుకోవచ్చు. సో నేనైతే ముందుగా బాదం, వాల్నట్స్, అలాగే పిస్తా ఇవన్నీ కూడా వేయించుకున్నాను. తర్వాత కాజు అండ్ పంప్కిన్ సీడ్స్, అలాగే హాఫ్ కప్ పల్లీలు, హాఫ్ కప్ పునుగులు కూడా వేయించుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అన్నీ ఒక మిక్సర్ జార్లో వేసుకొని రవ్వ మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక కప్ బెల్లం తీసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం బదులు డేట్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. నేనైతే బెల్లం తీసుకున్నాను. సో ఇలా తురిమిన బెల్లం తీసుకొని మిక్సీ పట్టుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మిక్చర్ అంతా కూడా వేసి అగైన్ 1 more time మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 3 tablespoons నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని కూడా కాస్త నెయ్యి స్ప్రెడ్ చేసుకొని లడ్డూలు చేసుకుని 8 కంటైనర్లో పెట్టుకుంటే 1 to 2 months వరకు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.